అభియాన్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో శనివారం కోదాడ ఎంఆర్సీ కార్యాలయం ఎదుట రెండవ రోజు శాంతియుత నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు ఉద్యోగులు మాట్లాడారు. అభియాన్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో శనివారం కోదాడ ఎంఆర్సీ కార్యాలయం ఎదుట రెండవ రోజు శాంతియుత నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు ఉద్యోగులు మాట్లాడుతూ ఉద్యోగులను రెగ్యులర్ చేసే పే స్కేల్ ఇవ్వాలన్నారు. ఉద్యోగ విరమణ కింద 25 లక్షలు ఇవ్వాలని, జీవిత బీమా 20 లక్షలు, ఆరోగ్య బీమా 10 లక్షల సౌకర్యం కల్పించాలని అన్నారు. ప్రభుత్వం పీటీఐలకు 12 నెలల వేతనం ఇవ్వాలని, ఎస్ఎస్ఏ ఉద్యోగులందరికీ రీఎంగేజ్ విధానాన్ని తొలగించాలని డిమాండ్ చేశారు. జిల్లా సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జిల్లా విద్యాశాఖ అధికారిని నిరవధిక సమ్మె నోటీసులు ఇచ్చి 15 రోజులు పూర్తయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నుండి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేనందున అన్ని జిల్లా కేంద్రాలలో శాంతియుత నిరసన దీక్ష చేపడతామని తెలిపారు. ఈ రిలేలో జిల్లా కమిటీ బాధ్యులు ఎంఐసి శ్రీనివాసరావు, సిఆర్పి శంకరాచారి, సీతారాం, పీటీఐలు సురేష్, రమేష్, సావిత్ర, సైదులు, మమత, సుజాత, శ్రీదేవి, తాయారు, ఐఆర్పీలు కృష్ణకుమారి, హిమాలు, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. రీల నిరాదీక్షలో భాగంగా ఈరోజు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ రీల నిరాదీక్షలకు హాజరైనటువంటి సంశ్లేష ఉద్యోగులందరికీ నమస్కారం తెలియజేస్తూ మీడియా మిత్రులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. గత 18 సంవత్సరాలుగా వెట్టి చాకిరీ చేస్తూ చాలీచాలని వేతనాలతో కొనసాగిస్తున్న మా బతుకుల్లో వెలుగు రావడం కోసం ఈరోజు ఇక్కడ రీల నిరాదీక్ష చేస్తున్నాము. రేపు ప్రపంచ మానవ హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకొని 10వ తారీఖున కలెక్టరేట్లో జరిగేటటువంటి సమ్మె నిరాహార దీక్షలలో భాగంగా అందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొనాలని సమస్య ఉద్యోగులందరినీ ఉత్తేజపరుస్తూ చైతన్యవంతులను చేయడం కోసం జిల్లా కమిటీ పక్షాన ఇక్కడికి రావడం జరిగింది. ఆ కమిటీలో భాగంగానే కోశాధికారిని అయినటువంటి నేను వీళ్ళందరినీ ఉత్తేజపరుస్తూ ఇక్కడ పర్యటించడం జరుగుతుంది. సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాలను సందర్శించడం జరిగింది. సూర్యాపేట జిల్లాలో అందరూ ఉద్యోగస్తులందరూ కూడా చైతన్యవంతులై రేపు 10వ తారీఖున జరిగేటటువంటి సమ్మెకు సంపూర్ణ మద్దతు ఇవ్వడం జరిగింది. సీఎం గారు మాకు 13/9/2023 నాడు మాకు మాట ఇచ్చున్నారు. ఏకశిలా పార్కులో, వరంగల్ దగ్గర జరిగినటువంటి పార్కులో మీ సమస్య పెద్ద జటిలమైన సమస్య కాదు, ఇది టీ దాగి లోపల పరిష్కరించే సమస్యని మాట ఇచ్చి వారు మాట తప్పారు. ఆ వైఖరికి నిరసనగా రేపు 10వ తారీఖు నాడు మేము మా హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాటాలకు పిలుపునిస్తూ తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం యొక్క పిలుపు మేరకు, రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మేము అందరం కూడా రేపు 10వ తారీఖున సమ్మె చేస్తున్నామని తెలియజేస్తున్నందుకు సంతోషిస్తున్నాం. థ్యాంక్ యూ. చేస్తున్నట్టు ఉద్యోగస్తులందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలండి. మేము గత 18 సంవత్సరాల నుంచి కూడా ఈ ఉద్యోగంలో చేస్తున్నాము. ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు. ఏప్రిల్ 23 స్కూల్ అయిపోయిందంటే మాకు తీసేస్తారు. మళ్ళీ రీఎంగేజ్ ఎప్పుడా అని టెన్షన్. జూన్ 12 వచ్చినా కానీ మాకు ఏది రిపోర్ట్ కూడా రాకపోయేది. ఆ మెసేజ్లు చూసుకోవటం, అది చూడటం, ఈ ఉద్యోగమా లేకుంటే ఇంకేమైనా ఉద్యోగమా అనే టెన్షన్లోనే ఉన్నాను మేము ఇప్పటిదాకా కూడా. ప్రతి సంవత్సరం కూడా ఇదే జరుగుతుంది. గత ప్రభుత్వాన్ని కూడా మేము వేడుకున్నాం, కానీ ఎవరు స్పందించలేదు. ఈ ప్రభుత్వం స్పందిస్తుందని ఆశతోని మేము ఎంతో ఎదురు చూస్తున్నాము. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని మమ్మల్ని పట్టించుకొని, కొంచెం మా యొక్క బాధలు పట్టించుకొని మమ్మల్ని అందరినీ కూడా గట్టెక్కిస్తారని. ఇక్కడ ఉద్యోగస్తులలో ఎవరికైనా యాక్సిడెంట్ జరిగినా, అకస్మాత్తుగా చనిపోయినా మాకు ఎలాంటి ఆర్థిక సాయం కూడా లేదండి. ఆ కుటుంబం పాపం చాలా ఇబ్బందులు పడే వాళ్ళు కూడా ఉన్నారు మా దాంట్లో. కాబట్టి దయచేసి సీఎం గారు మీ మాట నిలబెట్టుకోండి. మీరు మాకేదో ఇస్తారనే ఆశతోని మేమందరం ఎదురు చూస్తున్నాం సార్. దయచేసి మమ్మల్ని ఆదుకోండి. తక్షణమే పే స్కేలు అమలు చేయండి, పర్మనెంట్ చేయండి, మాకు ఉద్యోగ భద్రత కల్పించండి. మేము కోరుకునేది అదొక్కటే.